హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు మీరందరూ? డాలస్కి వెళ్ళి డాలస్ హనుమాన్ని ఎలా దర్శించుకోకుండా ఉంటాము. సో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి. చాలా బాగా దర్శనం జరిగింది. ఇది ఇప్పటి నుంచి కదా, నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్న టెంపుల్ అనమాట. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. అండ్ మనకి ఇండియాలో వీసా కోసం చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎలా వెళ్తామో, ఇక్కడ ఏ వీసా ప్రాబ్లం అయినా అండ్ జాబ్ రావాలి అంటే మాత్రం ఈ హనుమాన్ని దర్శించుకోవాల్సిందే. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని అందరూ అంటారు. అందరికీ కూడా జరిగిందనమాట. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుందండి. లోపలైతే కెమెరా అయితే నాట్ అలౌడ్. బయట చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. చాలా రష్గా కూడా ఉంది టెంపుల్. అండ్ లోపలికి వెళ్ళగానే మనకి తోరణం, మన కోరిక ఏది ఉంటే స్వామిది గద ఉంటుంది కదా, అలా రెండు ఉంటాయి స్తంభాలు. సో మనకి వీసా ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏ జాబ్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళు ఒక తోరణం ఇస్తారనమాట. తోరణంతో పాటు ఒక నామం కూడా ఉంటుందండి. పంతులు గారు మనల్ని దాన్ని చదివిపిస్తారు. ఆ మంత్రాన్ని చదివిన తర్వాత మనము ఆ స్తంభానికి వెళ్ళి 2 ముళ్ళు వేయాలన్నమాట ఆ తోరణాన్ని. తర్వాత 11 టైమ్స్ అయితే తిరగాలి. అండ్ మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చి 108 టైమ్స్ అయితే మనం తిరగాలి. సో ఆ నామాన్ని మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా 16 డేస్ అయితే పారాయణం చేయాలండి. 16 డేస్ 9 టైమ్స్ అయితే పారాయణం చేయాలి. టెంపుల్‌లో క్యాఫ్టేరియాలో ఫుడ్ కూడా చాలా బావుంటదంటండి. బట్ మేము వెళ్ళిన రోజైతే క్యాఫ్టేరియా అయితే క్లోజ్ అనమాట. సో మాకైతే దర్శనం చాలా చాలా జరిగింది. మీ అందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ టుడేస్ వ్లాగ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై. సీ యూ. టేక్ కేర్.